ఓకే అన్న, నమస్తేనా. సో ఈరోజు చూసుకుంటే మోడీ వైఖరికి ఇక్కడ ఒక ధర్నా జరుగుతుంది. సో కేటీఆర్ గారితో సో ఎట్లా అనిపిస్తాను మోడీ వైఖరి ఎట్లా అనిపిస్తుంది? ఇవాళ దేశవ్యాప్త విద్యార్థులు ఏకమై తమ గొంతు విప్పి తమ హక్కుల కోసం పోరాడుతూ ఉంటే కొంతమంది మీడియా బీజేపీలో అంతర్భాగమైనటువంటి కొంచెం మీడియాలు వాళ్ళు దీనిని టెర్రరిస్ట్ చిత్రీకరించి అంటే దీన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం కానీ అంటే ఉన్నటువంటి సమస్యను పరిష్కరించే మార్గం కాకుండా దీన్ని నిర్వీర్యం చేద్దామని చెప్పేసి కొంతమంది ప్రయత్నిస్తా ఉన్నారు. మరి అదే విధంగా ఇక్కడ అక్కడ కేంద్రంలోనే కాదు ఇక్కడ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి అయిపోయింది. నిన్న మొన్న నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి వస్తే పట్టించుకునేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఈ యొక్క ప్రొటెస్ట్ ను తమ ఖాతానే వేసుకొని ఏదో యాక్టింగ్ చేస్తా ఉన్నట్టుగా మళ్ళీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ధర్నా స్టార్ట్ చేయడం నిజంగా కూడా అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటిది. ఎందుకంటే అక్కడ ఇంతమంది పెద్ద ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది, విద్యార్థులు ఇన్న ఇబ్బందులు పడుతూ ఉంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకు కనీసము ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యలేని పరిస్థితులు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ యొక్క దీన్ని ప్రొటెస్ట్ ను విద్యార్థులు వేస్తున్నటువంటి ప్రొటెస్ట్ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ కూడా తమ ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. సిగ్గుచేట